చివటం కళావేదిక వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు నేను చదువుతున్న కవితా శీర్షిక ఎదురీత. రచనా పఠనం గుండాల గీత మహాలక్ష్మి. కడగండ్ల జీవితాన్న కనులే వడగండ్లుగా వర్షించి అలసిన ఆ కనులు మూసిన కలత నిద్రలో కలలెలా వస్తాయి? కలవరపాట్లు తప్ప. అంతు తెలియని అగాధంలో ఆణిముత్యాలకు కొదవేముంది? అగ్ని పర్వతాలను సైతం తన ఎదలో పదిలంగా దాచుకున్న ఆ కడలి నవ్వుల కెరటాలను ఎలా రువ్వుతుందో ఒక్కసారి శోధించి చూడు. ఈ ఆటుపోట్ల సంసార సాగరంలో బ్రతుకే ఓ పరమపద సోపానం. దానిని గెలవాలంటే పాములు మింగేస్తాయని భయపడి ఆగిపోతే ఎలా? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. ప్రతి అనుభవము ఒక పాఠమే. కూలబడటమే కాదు, నిలదొక్కుకోవడం కూడా నేర్పిస్తుంది. ఓటమే పాఠమై నీ గెలుపుకు పునాది కావాలి. అప్పుడే నీ కలల సౌధం సఫలీకృతమవుతుంది. పరవళ్ళు తొక్కి ప్రవహించే నది లోయలో పడ్డానని తన గమనాన్ని ఆపేస్తుందా? కొండకోనలు ఎదురయ్యాయని భయపడి ఎనుతిరిగి పారిపోతుందా? గమ్యం చేరాలంటే గమనం ఆగకూడదు. నడక కష్టమైనప్పుడు కొత్త దారి మనమే వెతుక్కోవాలి. ఆ నదిలా అంతరంగంలో అలుముకున్న బాధను అక్కడే అదిమి పెట్టకు. కన్నీళ్ల రూపంలో జాలువారని గుండెల్లో గూడు కట్టుకున్న బాధంతా కరిగి కరిగి ఆనంద బాష్పాలుగా మారిపోయే రోజు వస్తుంది. సాగర మదనంలో అమృతం కన్నా ముందే ఆలాహలం పుట్టింది. దుఃఖ సాగరాన్ని ఓర్మితో దాటగలిగితే వచ్చేది ఆనంద సాగరమే. అందరూ అసహించుకునే గొంగలి తన తపనతో తపస్సు చేసి అందరినీ ఆకర్షించే అందమైన చీతాకోక చిలుకగా రూపాంతరం చెందింది. ఆ చిన్న జీవిని చూసి నేర్చుకో. అందుకే మనిషికి కావలసింది సహనం, పట్టుదల, ఆత్మవిశ్వాసం. అవి ఉంటే జీవితంలో ఎదురీత కూడా ఒక మధురానుభూతిగా మారుతుంది. చివటం కళావేదికను వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన తెలుగు భాషా అభిమానులకు, తెలుగు సాహిత్య ప్రియులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ఛానల్ని వీక్షిస్తూ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మీలో ఎవరైనాను ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మీ గీతా మహాలక్ష్మి.